హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకు మా అమ్మ వాళ్ళ హౌస్ అయితే అంటే ఫుల్గా ఫర్నిచర్ చేయించాక ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను. చాలా మెంబర్స్ లాస్ట్ వీడియో పెట్టాను కదా, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మాత్రం హౌస్ అయితే అసలు సూపర్గా ఉంటుందండి. మెయిన్ అన్నిటికంటే వెదర్ బాగుంటుంది అన్నట్టు. చుట్టూ పొలాలే ఉంటాయి మనకైతే. సో డిస్టర్బెన్స్ కూడా ఏమీ ఉండదు. వాటర్ బాగుంటుంది అండ్ మనకి ఎయిర్ ఇంకా ఆబ్వియస్లీ పొలాల మధ్యలోనే కాబట్టి అన్నీ బాగుంటాయి. ఇక్కడికి వస్తే అదో తెలియని ప్రశాంతత మంచిగా. అండ్ సిటీకి కూడా చాలా దగ్గర అండి. మనము నార్మల్గా మెయిన్ రోడ్ ఉంటుంది, హైవే రోడ్డు, హైదరాబాద్కి వెళ్ళే హైవే రోడ్డు జస్ట్ ఒక 1 కిలోమీటరే ఉంటుంది మన హౌస్కి. అండ్ మల్టిపుల్ దారులు అయితే ఉంటాయి హైవే రోడ్డుకి వెళ్ళడానికి. సో హ్యాపీగా నైట్ టైం అయినా ఏ టైంలో అయినా కూడా మనం ఒక జస్ట్ 10 మినిట్స్లో హైవే ఎక్కేసామంటే ఇంకా అన్నీ ఉంటాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఇంటికైతే దగ్గరగా ఉంటాయండి. ఇక్కడైతే నేను ఇవాళ మా హౌస్ అయితే చూపిస్తాను. అసలు ఎంత ఆనందంగా ఉందంటే మా అమ్మ మా నాన్న డ్రీమ్ అండి. మీకు ఒకసారి ఎంప్టీ హౌస్ టూర్ కూడా ముందు వచ్చినప్పుడు చూపించాను. ఇప్పుడైతే ఫర్నిష్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. లాస్ట్ టైం ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. కింద అయితే ఫస్ట్ ఒక 1 BHK ఒక 1 రూము అలా అయితే కట్టారు. బయట కామన్ వాష్రూమ్ అయితే అలా ఉంది. మీకు ఇది ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. ఇదైతే కింద మొత్తం రెంటెడ్ పర్పస్ ఇద్దామనేసి కట్టేశారండి. ఓన్లీ పైన ఒక్కటే అమ్మ వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు. 2 BHK కట్టారండి. అండ్ పైన ఇంకొకటి పెంట్ హౌస్ లాగా ఒక రూమ్ వేశారు. దానికి మళ్ళీ అటాచ్గా బాత్రూమ్ కూడా కట్టేశారు. అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా ఎక్కువ గెస్ట్లు వచ్చినా ఉండడానికి ఉంటుంది కదా అన్నట్టు. మా అమ్మ వాళ్ళ డ్రీమ్ హౌస్ అండి. మంచిగా ఇలా గుమ్మాలు అయితే మంచిగా చేయించారు. ఇది చూసారు కదా, ఈ గుమ్మాలకైతే ఇలా వినాయకుడు అయితే పెట్టారండి. ఇవైతే చాలా బాగున్నాయి ఫినిషింగ్. అండ్ ప్రతి దానికి మెష్ డోర్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే కొంచెం నైట్ అయితే మస్కిటోస్ కూడా కాదండి, మస్కిటోస్ కూడా పెద్దగా ఏమి ఉండవు, కానీ చిన్న చిన్న పురుగులు అయితే వస్తాయి. ఎందుకంటే పొలాల మధ్యలో కదా, సో ఎక్కువగా పురుగులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇంకా ఎప్పుడు మనం మెష్ డోర్లు పెట్టుకునే ఉండాలి. ఈ ప్రతి ఒక్క వస్తువు మా డాడీ దగ్గరుండి మరీ చేయించారండి. ఇక్కడ అసలు వేడి చాలా ఉంది. అండ్ చాలా మెంబర్స్ ఈ మధ్యకాలంలో నా హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు, నా హెయిర్ మంచిగా గ్రో అవుతుంది అనేసి. అండ్ చాలా మంది అండి నన్ను ఈ సమ్మర్లో హెయిర్ కేర్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమంది కామెంట్ చేశారు, ఈ సమ్మర్లో హెయిర్ గ్రోస్ కోసం హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఫుల్గా జిడ్డుగా అయిపోతుందని. నాది అదే ప్రాబ్లం అండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ 36 degrees ఉంది. బట్ ఎంత స్వెట్, అసలు కొంచెం హెయిర్కి ఆయిల్ అప్లై చేసామనుకోండి అది మొత్తం జిడ్డుగా కారిపోయి అసలు మెస్సీగా అయిపోతుంది. అసలు మీకు టిష్యూ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను ఎంత జిడ్డుగా ఉందో. చూసారు కదా నా హెయిర్ అయితే. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. నేనైతే హ్యాపీగా హెయిర్ లీవ్ చేసుకొని కూడా తిరుగుతున్నాను. అండ్ నా హెయిర్ గ్రోత్ కూడా చూసారు కదా, అసలు మీరు చూస్తేనే తెలిసిపోద్ది నా హెయిర్ ఎంత మంచిగా గ్రో అవుతుందో. అండ్ వాల్యూమ్ కూడా పెరిగిపోయిందండి. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి. అండ్ చాలా మెంబర్స్ ఈ సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు. నేనైతే మీకు చాలాసార్లు చెప్పాను నా వీడియోస్లో, నేనైతే ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ స్ప్రే యూస్ చేస్తున్నానండి. నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇదైతే నా 3rd బాటిల్. సో ఇదైతే మనం యూస్ చేయడం కూడా చాలా ఈజీ. హ్యాపీగా హెయిర్కి మనం ఇలా స్ప్రే చేసేసి మంచిగా మసాజ్ చేసేసి వదిలేయడమే అండి. అంటే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆల్ఫ్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే క్లినికల్గా టెస్టెడ్ అండి. ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్ ఆఫ్ రోజ్మెరీ వాటర్. హ్యాపీగా ఇలా మంచిగా అప్లై చేసుకొని ఒక 5 minutes మసాజ్ చేసేసామనుకోండి, మనం లీవ్ చేసేసినా మంచిగా మన హెయిర్ అయితే గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది అప్లై చేశాక మనం హ్యాపీగా బయటికి కూడా వెళ్ళొచ్చండి. నాకైతే ఫ్రంట్ సైడ్ ఫుల్ బేబీ హెయిర్ కూడా వచ్చేసింది. ఎంత హ్యాపీగా అనిపించిందో నా హెయిర్ గ్రోత్ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో. అండ్ మీకు టిష్యూ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. అస్సలు ఏమి గ్రీజీగా కానీ స్టికీగా కానీ అస్సలు ఉండదు. అండ్ ఇది మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే ఇప్పుడైతే పర్పుల్లో అవైలబుల్గా ఉందండి. అండ్ బెంగళూరు, చెన్నై, కొచ్చిలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే మనం పర్పుల్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే వితిన్ 3 hours డెలివరీ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసేసి కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద హాల్ అయితే వస్తుందండి. ఇటు సైడ్ అయితే సోఫాలు వేశారు. యాక్చువల్గా ఈ సోఫాలు మేము ఎప్పుడో తీసుకున్నాము, పాపం వాటిని మెయింటైన్ చేయట్లేదు. ఇంకా అమ్ముంటే అన్ని క్లీన్గా చేస్తూ ఉంటారు. ఇంకా డాడీ ఒక్కరే ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి ఎప్పుడు మా అమ్మ నాతోనే ఉంటుంది. అండ్ మా పిల్లలు చూసారు కదా, అదేదో మొత్తం గోడలు అప్పుడే ఏదో పెయింటింగ్ లాగా అలా వేసేసారు. మా డాడీ ఉన్న టైంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారండి. బట్ మా డాడీ లేనప్పుడు ఇంకా అన్ని స్కెచ్లతో రాస్తూ ఉంటారు. అండ్ ఈ సోఫాల పక్కకి ఇలా స్టూల్స్ వేసాను చూసారు కదా, రెడ్ కలర్. అవి మా తమ్ముడు పెళ్ళిలో మా స్వీటీ వాళ్ళు పెట్టారన్నట్టు, వాళ్ళ అమ్మ వాళ్ళు. అవి
పీటల మీద కూర్చొని మ్యారేజ్ అయింది. అంత పెద్ద పెద్ద పీటలు వేసారండి. ఇంకా అవి ఎక్కడ యూస్ చేస్తామనేసి నేనైతే సోఫాల పక్కకి అలా వేశాను. అంటే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఉంటుంది కదా అనేసి ఇంకా ఇంట్లో చైర్లు అవన్నీ తీసేసాము. ఎందుకంటే ఇంకా ఇంట్లో కొంచెం ఖాళీగా ఉందనుకోండి, పిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా. మెయిన్ ఈ టీవీ యూనిట్ గురించి చెప్పుకోవాలి. యాక్చువల్గా ఏమైందంటే కబోర్డ్ వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చారంట డాడీ, కానీ ఆయన మధ్యలోనే స్టాప్ చేసేసి వెళ్ళిపోయాడంట అండి. అలా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయండి. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఫినిషింగ్ అయితే చేయించారు. చాలా లేట్ అయిపోయింది అందుకే. లేకపోతే యాక్చువల్లీ మేము అనుకున్న అవుట్పుట్ అయితే వేరు. ఇంకా అలా ఇద్దరు చేతులు మారేసరికి అవుట్పుట్ అయితే అంత అంటే పర్ఫెక్ట్గా అయితే రాలేదండి. ఆ టీవీ యూనిట్ దగ్గర చూసారు కదా, మొత్తం వైర్లు కనిపించేలాగా అలానే పెట్టేశారు. ఇంకేమోలే, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంట్లో ఉండడం అనేసి ఇంకా మా డాడీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఈ బెడ్లు అయితే అంటే మనకి రూమ్లో ఫిట్ అయ్యేలాగా చేపించారంటే రూమ్కి రూమ్ సైజుని బట్టి ఈ బెడ్లు అయితే చేపించారు. అండ్ మ్యాట్రెస్ కూడా చూసారు కదా, మా డాడీ హైదరాబాద్లో ఎక్కడికో స్పెషల్ షాప్కి వెళ్ళి అసలు ఒక 1 feet ఉంటుందండి, 10 centimeters అంత హైట్తోనే మ్యాట్రెస్లు అయితే చేయించారు. అండ్ ఇంకా 2 రూమ్లలో అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ మధ్య నేను వచ్చాకే ఏసీలు అయితే ఫిక్స్ చేశారు. అబ్బా అనిపించింది. అంటే పిల్లలు ఇంకా మళ్ళీ వేడుకుంటారో ఉండరో అనేసి అదో భయం ఉంటుందండి. అండ్ ఈ కలర్స్ అయితే మొత్తం విండోస్కి మా డాడీ అసలు ఏ కలర్ బేసిస్లో చేయించారో నాకైతే తెలియదు, కానీ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మ్యాక్సిమం లైట్ కలర్స్ ఉండేలాగా అలా అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఇట్లా చూసారుగా కబోర్డ్ మధ్యలో ఒకటి సీక్రెట్ లాకర్ లాగా చేయించారు. జస్ట్ ఇంకా ఏదైనా మనం సేఫ్గా పెట్టుకొని బయట నుంచి లాక్ చేసుకున్నాం అనుకోండి. అండ్ మా ఇంట్లో పెద్ద వాల్యుబుల్ థింగ్స్ అయితే ఏమి ఉండవో, ఇంకా ఖాళీ అండి. అన్ని కబోర్డ్స్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీగానే ఉండిపోతాయి. ఎందుకంటే ఈ రూము ఓన్లీ నేను వచ్చినప్పుడు లేదంటే మా తమ్ముడు వచ్చినప్పుడు వాడుకోవడానికే. మేము వచ్చినప్పుడు జస్ట్ అందులో పెట్టేసుకుంటాము. ఇంకా నార్మల్ టైంలో అయితే ఈ రూమ్ అంతా ఖాళీగానే ఉంటుంది, ఎవరు వాడని కూడా వాడరు. అండ్ మా డాడీ మా మమ్మీయే కాబట్టి పెద్దగా ఇంకా యూస్ కూడా ఉండదు. అండ్ ఇలా హెడ్ బోర్డ్ లాగా కూడా మంచిగా అయితే చేయించారు. అండ్ రూమ్ అయితే చాలా పెద్దవండి, 10x12 10x16 అలా అయితే ఉంటుంది. నాకు అంత ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తెలీదు. అండ్ 100% వాస్తు అండి హౌస్ అయితే. అండ్ మీరు చాలామంది ఎవరైనా వాస్తు ఫాలో అయ్యే వాళ్ళు అయితే హౌస్ 2 BHK కట్టుకుంటే ఇలా ఈస్ట్ ఫేసింగ్ తిప్పేసి కట్టండి హౌసు. ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అంట, కానీ మా డాడీ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ లాగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇంకా మా డాడీ కొంచెం వాస్తు అవన్నీ ఎక్కువగా తెలుసు కాబట్టి ఫుల్ వాస్తు అన్నట్టు. విండోస్ ఎక్కడ ఉండాలి, డోర్స్ ఎక్కడ ఉండాలి, ఏవి ఎలా ఉండాలి అన్నీ కూడా ప్రాపర్గా దగ్గరుండి మరి ఇంకా ఒక 3-4 years నుంచి ఇదే ధ్యాసలో ఉన్నారండి. హౌస్లోనే ఉన్నారు. హౌస్ కట్టాలంటే అమ్మో నిజంగా అండి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కాస్ట్కి అసలు చాలా అయిపోద్ది. మా హౌస్కి అయితే అసలు ఎంత పెడుతూనే ఉన్నారు, అయినా కూడా ఇంకేదో ఉంటూనే ఉంటుంది. ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయంటే. అండ్ ఇప్పుడు జనం కూడా ఎలా ఉన్నారంటే మనం దగ్గరుండి పని చేయించుకుంటేనే ఓకే, లేదు అనుకోండి మనం ఎవరికైనా కాంట్రాక్ట్లకి ఇవ్వాలంటే అసలు ఫుల్ డబల్ అడుగుతూ ఉంటారు. అండ్ పక్క హౌస్ కూడా మా డాడీ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు అన్నాను కదా, అది కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఇంక ఇవాళ అయితే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ ఋషి హరి అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఇలా హాల్లో నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చామనుకోండి, అక్కడ సైడ్కి పూజ రూమ్ ఉంది. మా డాడీ ఏంటంటే ఆ పూజ రూమ్ని ఎప్పుడూ ఓపెన్ చేయనియరు, అంటే ఓన్లీ మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అందులోకి ఎక్కువ మా డాడీయే వెళ్తూ ఉంటారు, డైలీ పూజ చేసుకుంటారు. నేను అందుకే పూజ రూమ్ అయితే ఓపెన్ చేసి చూపించలేదు. అండ్ మా డాడీకి కూడా అంతగా ఇష్టం ఉండదు పూజ రూమ్, కొంచెం ఎక్కువ సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతారు. అండ్ ఇదైతే ఒక పార్టీషన్ లాగా ఇలా అయితే చేయించారు. చాలా సింపుల్గా చేయించారండి, హెవీగా చేసి అప్పటికే ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ అయింది హౌస్కి అయితే. ఆల్మోస్ట్ ఒక అంటే హౌస్ కన్స్ట్రక్షన్కే ఒక 80 lakhs వరకు అయ్యిందంట. ఇంకెందుకులే ఎక్కువ అనేసి సింపుల్గా అయితే కబోర్డ్ వర్క్ అదంతా చేయించారు. అండ్ ఈ డైనింగ్ టేబుల్, సోఫాలు ఇవన్నీ మేము ముందే తీసుకున్నాం, ఈ హౌస్లోకి రాకముందే తీసుకున్నాము. మా డాడీ వీటన్నిటికి తగ్గట్టు హౌస్ అయితే ప్లాన్ చేశారు. 3 గుంటలండి హౌస్ మొత్తము, అంటే సెంట్లలో చెప్పుకోవాలంటే 7 సెంట్ల హౌస్ అనుకుంటా. దానికి తగ్గట్టే వస్తువులన్నీ కూడా కొనుక్కున్నారు. మా డాడీకి డ్రీమ్ అంట, అంటే నార్మల్గా ఫ్రిడ్జ్ పెద్దది, టీవీ అలా ఉంటాయి కదా కొంతమందికి, ఇల్లుకి తగ్గట్టు మంచిగా పెట్టుకోవాలనేసి. పెద్దగా ఇందులో పెట్టేది కూడా ఏం ఉండదండి, అవి జస్ట్ ఉన్నాయి అంతే. అంటే ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఎక్కువగా ఏం వాడతాను చెప్పండి, మా డాడీ ఒక్కరే ఉంటారు. అండ్ అమ్మ ఉన్నా కూడా ఇంకా మా మమ్మీకి ఎప్పుడు కెనడాకి వెళ్ళడము లేదంటే బెంగళూరుకి రావడము ఇటే ఉంటూ ఉంటుంది.
ఇదైతే కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ లాగా పెట్టేశారు. అండ్ గ్రీన్ కలర్ వేయించారండి. నేనైతే మా డాడీని అదే ఎందుకు డాడీ గ్రీన్ అంటే, ఏమో అంటే మా డాడీకి ఆ కలర్ సెంటిమెంట్ అలా కూడా ఉందేమో. అక్కడ మార్బుల్ కూడా చూసారు కదా కిచెన్ పైనది, ఆ మార్బుల్ కూడా గ్రీనే. అండ్ ఫుల్ కబోర్డ్లు అయితే బాగా చేపించారులేండి. ఇంకా కొన్ని పెండింగ్, అక్కడ చిమ్నీ రావాలి, ఆ చిమ్నీ పెండింగ్ ఉంది. అండ్ ఫ్యాన్ కనెక్షన్ కూడా ఇచ్చినట్టున్నారు, అది కూడా కొంచెం పెండింగ్ అయితే ఉండిపోయింది. ఫుల్ కింద పైన అన్నీ కూడా కబోర్డ్లు. ఇంకా మా ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా, మా మమ్మీ దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఫుల్గా కబోర్డ్లో అయితే పట్టేశాయండి. ఇంకా చెత్త సామాను కొంచెం అవసరం లేనివంతా పెంట్ హౌస్ ఉంది కదా పైన, అందులో అయితే వేసేసారు. అందుకే నేను అది ఇంకా ఇప్పుడు వీడియో అయితే చేయలేదు. ఫ్యూచర్లో ఎప్పటికైనా అది ఆ పైన కింద అయితే రెంట్కి ఇచ్చేద్దాము ఎవరికైనా అనేసి. ఇక్కడైతే ఓపెన్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇక్కడ పెట్టేసుకొని మంచిగా హ్యాపీగా తినొచ్చు. ఇదైతే కిచెన్ అండి. ఇలా పెద్ద అంటే మంచిగా మనకి స్పేషియస్ కిచెన్ కూడా. చెప్పాను కదా ఇల్లు కొంచెం పెద్దగానే కట్టారు. ఇంత పెద్ద ఇల్లు ఉంటే మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టంలేండి. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేడ్స్ కూడా ఎలా అంటే ఎక్కువ ఇంకా ఎవరు లేరు అన్నారనుకోండి, ఇంకా వాళ్ళే డిపెండ్ అయితే ఇంకా వాళ్ళు కూడా ఎక్కువగానే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇంకా మోస్ట్లీ మా మమ్మీ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. పాపం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. సంథింగ్ ఇటు కూడా ఒక డోర్ ఉండాలంట, కానీ చిన్నగా ఇచ్చారండి. ఇటు సైడు నడవడానికి పెద్ద ప్లేస్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఆ మునగతోట చూసారు కదా, అండ్ ఫుల్గా గాలితోనే ఉంటుంది. ఎందుకంటే పక్కకు హౌసెస్ ఏం లేవు కదా. ఇంకా మనకి ఎయిర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది అండి, సన్లైట్ ఎయిర్ ఫ్లో. నేను ఇప్పుడు నార్మల్గా అంటే మనకు నార్మల్గా లైట్స్ ఇంట్లో వేసుకోవాల్సిన పని అయితే ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ డైనింగ్ వెనకాల కూడా ఫుల్ కబోర్డ్లు అయితే చేపించేశారు. మ్యాక్సిమం ఎక్కడెక్కడ కబోర్డ్లు చేపించాలో అక్కడంతా చేపించారు. అండ్ పెద్ద పెద్ద కబోర్డ్స్ చేపించారండి. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇవ్వలేదు ఏంటి డాడీ అని అడిగితే, ఇక్కడ పెద్ద కబోర్డ్ ఉంది చూసారు కదా, లోపల సింక్ అయితే వస్తుందంట, అక్కడ సింక్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇంకా ఇలాంటివి చిన్న పనులు అయితే పెండింగ్ అయితే ఉండిపోయాయి. ఇంకా మనకు కావాల్సిన గ్రాసరీ సామాను ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనేసి ఇలా అయితే చేయించారు. స్టోరేజ్కి మాత్రం ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా హ్యాపీగా ఇందులో అయితే ఫిట్ అయిపోతాయండి. అండ్ దీని పక్కకే ఇంకా రెండు సైడ్ బై సైడే బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 2 బెడ్రూమ్లు సేమే అనుకుంటాం. చాలా పెద్ద రూమ్స్ అండి. రూమ్స్ మాత్రం అసలు ఫుల్ పెద్దగా ఉంటాయి. అండ్ విండోస్, వెంటిలేషన్ అంతా కూడా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే బాత్రూమ్ అయితే ఉంది. సేమ్ ఆ బెడ్రూమ్ ఎలా ఉందో ఈ బెడ్రూమ్ కూడా అంతే. బెడ్ అండ్ కబోర్డ్స్ అన్నీ కూడా నిజంగా అండి, అంటే నార్మల్గా ఈ రూమ్లోకి రాగానే భలే చల్ల గాలి వేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి పెద్దగా ఇల్లులు, అంటే అటు సైడ్ అయినా కూడా పక్క వాళ్ళ ఇల్లు ఉంది, కానీ ఇటు సైడ్ అయితే ఇంకా దరిదాపుల్లో కూడా ఇల్లులు ఏం లేవు కదా, ఫుల్ గాలి వేస్తూనే ఉంటుంది. పక్కకి ఇంకా మునగతోట అదంతా ఉంది కదా, మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చండి. పెద్దగా ఫ్యాన్ అలా ఏం వేసుకోకపోయినా ఏం కాదు. అండ్ మా డాడీ మ్యాంగోస్ తెచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా మా పిల్లలు ఆ మ్యాంగోలోనేనండి ఎప్పుడు పండుతాయి వాటిని ఒత్తేసి, అంటే ఎప్పుడు తినేద్దామా అనేసి ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. అండ్ ముందుండే రోడ్డు మీద కూడా పెద్దగా వెహికల్స్ ఏమీ వెళ్ళవండి, హ్యాపీగా మట్టిలో ఆడేసుకుంటారు. ఇక్కడికి వచ్చేదంటే ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అదో హ్యాపీనెస్ కదా, నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా మా అమ్మ మా నాన్న డ్రీమ్ అయితే నెరవేరింది, ఫైనల్గా హౌస్ అయితే కట్టుకున్నారు అనేసి. ఎవరికైనా ఏమో అంటే ఎవరికైనా సొంతింటి కళ అని ఉంటుంది కదా, మా మమ్మీకి మాత్రం పాపం ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే రెంటెడ్ హౌసెస్లో ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అనడము, ఏదైనా ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాల్స్ ఖరాబ్ చేశారని ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా. ఇక్కడ గేట్లు కూడా పెట్టించారండి. ఈ గేట్లు ఓన్లీ నా పిల్లల కోసమే పెట్టించారు. ఈ కింద పెట్టించారు, ఇంకా మళ్ళీ పైకి పెంట్ హౌస్కి వెళ్తే అక్కడ కూడా పెట్టించారు. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు అటు ఇటు పరుగులు ఎత్తకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ గేట్లు అయితే ఉన్నాయి. అండ్ ముందు సైడ్కి కూడా ఫుల్ ప్లేస్ అయితే ఇచ్చారు. సో ఇంట్లో సింక్ అంటే ఇంకొక సింక్ అయితే ఇవ్వలేదు, కిచెన్లో బయట ఇచ్చారండి మా డాడీ. ఏంటంటే ఇటు సైడే ఉండాలంట యాజ్ పర్ వాస్తు, అన్నీ ఇంకా వాస్తు ప్రకారమే ఉంటాయి. ఫస్ట్ యాక్చువల్గా పైనకి రాగానే ఇక్కడ సైడ్కి ఒక నల్లు ఇచ్చారు చూసారు కదా, అంటే రాగానే ఎవరైనా కాళ్ళు కడుక్కుంటారు కదా అనేసి ఇక్కడ ఒకటైతే ట్యాప్ అయితే పెట్టేశారు, ఎవరైనా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావచ్చు అనేసి. అండ్ ఇటు సైడ్ చూసారు ఇంకా లాస్ట్కి గిన్నెలు కడుక్కోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ ఏదైనా వాష్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఇటు సైడ్ అయితే ఉందండి. ఫుల్ వెంటిలేషన్, అంటే మనకి సన్లైట్ కూడా ఫుల్గా వస్తుంది. అండ్ హౌస్కి వెనకాల కూడా మనకి ఖాళీ ప్లేస్ అయితే ఉంది.
వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నట్టు మా డాడీ ఇటు సైడ్ ఎంట్రన్స్ లాగా పెట్టారు. ఇట్లయితేనే ప్రాపర్ వాస్తు కలిసి వస్తుంది అనేసి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళ హౌస్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఎందుకంటే మా డాడీ ప్లాన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం వాస్తు నమ్ముతారేమో, అలా వాళ్ళ ప్లాన్ కూడా మా డాడీయే ఇచ్చారు. ఇంకా మేమైతే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజైతే. అండ్ మా హరిబాబు కూడా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. హరిని అయితే మధ్యలో డ్రాప్ చేస్తారు కరీంనగర్లో. హరి ఉండేది కరీంనగర్లోనే అండి, వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అలా టైం అసలు వెళ్ళిపోతున్నానంటే భలే బాధగా అనిపించింది. బట్ మా హస్బెండ్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఇప్పుడు లేదు కదా, ఒక 2 వీక్సే అంటే అడిగారంట ఆఫీస్లో. సరే కదా అనేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నాము. మా ఆయనకి కూడా ఇక్కడ హౌస్ బాగా నచ్చింది, ఎందుకంటే మంచిగా వెంటిలేషన్, పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా బాగుంది కదా. మా డాడీ ఏంటంటే మనవాళ్ళు వస్తే ఆడుకుంటారు, మనవరాళ్ళు వస్తే ఆడుకుంటారు అన్నట్టే ఇంత పెద్దగా అయితే ప్లాన్ చేశారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారులేండి. ఇంకెక్కువగా మా హరి వస్తూ ఉంటాడు ఇక్కడికి. కానీ ఇప్పుడు హరిబాబు కూడా ఏమైపోయిందంటే పిల్లలు ఇప్పుడు మేము ఉంటే కొంచెం ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ లేదంటే అమ్మ నానే కదా ఇంకా ఎక్కువగా రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎంతైనా అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా అంటే పిల్లలకు కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. మా హౌస్ మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే నేను ఎన్నిసార్లు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. అండ్ ముందట యాక్చువల్గా చెట్లు పెడదాం అనుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ చెట్లు కూడా పెట్టేస్తాను. మంచిగా మ్యాంగో ట్రీ అలా డిఫరెంట్ ట్రీస్ అయితే పెట్టుకోవచ్చు. చాలా ప్లేసే ఉంది, కానీ అందులో మట్టి పోయించి సమ్ ప్రాసెస్ ఉంటుందంట. మా డాడీని నెక్స్ట్ టైం వచ్చేటికి ఫినిష్ చేసే డాడీ మంచిగా చేసేద్దామని చెప్పాను. లెట్స్ హోప్ నెక్స్ట్ టైము నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గృహ ప్రవేశాలు అలా ఏమైనా స్పెషల్గా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు అండ్ మా తమ్ముడు అంత హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇప్పటితో నేను చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.